బాలీవుడ్ లో ఎందరో గాయకులు ఉన్నా కొన్ని పేర్లు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ జాబితాలో తొలి వరుస స్వర విన్యాసం కిషోర్ కుమార్ అని అభిమానులు పిలుచుకునే అబ్బాస్ కుమార్ గంగూలీ. బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలీవుడ్ కు అనేక రంగాల్లో సేవలందించారు ఆయన. రేపు ఆ స్వర కిషోరం వర్ధంతి. क्या हुआ कैसे हुआ कब हुआ क्यों हुआ जब हुआ तब हुआ तो छोड़ो ये न सोचो ये क्या हुआ कैसे हुआ कब हुआ क्यों हुआ जब हुआ तब हुआ तो छोड़ो ये न सोचो. అద్భుతమైన గాత్రం, అంతకు మించిన సంగీత పరిజ్ఞానం ఈ రెండు ఆయన్ను అగ్ర గాయకుణ్ణి చేశాయి. దశాబ్దాలుగా తన పాటలతో శ్రోతల్ని మెప్పిస్తున్న కిషోర్ కుమార్ 1929లో మధ్యప్రదేశ్లోని కంద్వాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి కనబర్చిన కిషోర్ చదువుకి దూరమయ్యారనే చెప్పాలి. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. अफसोस ये है कि वो हमसे कुछ उखड़ा उखड़ा रहता है. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. చదువుకు స్వస్తి చెప్పిన కిషోర్ సినిమా అవకాశాల కోసం ముంబైకి మకాం మార్చారు. ఎన్నో ప్రయాసాల అనంతరం తొలిసారిగా జిడ్డీ చిత్రంలో పాట పాడే అవకాశం వరించింది. ఆ పాటతో ప్రారంభమైన అబ్బాస్ కుమార్ గంగూలీ ప్రస్థానం నేటికి ప్రేక్షకులకు గుర్తుండిపోయిన కిషోర్ కుమార్ గా సాగింది. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. 1948లో పాటలు పాడటం మొదలుపెట్టినా అంత త్వరగా అవకాశాలు రాలేదు. సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్ పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. బర్మన్ సలహా మేరకు తన గాత్రంలో మార్పులు చేసుకున్న కిషోర్ మునీంజీ, టాక్సీ డ్రైవర్, ఫంతోష్, పేయింగ్ గెస్ట్ చిత్రాల్లో పాటలు పాడారు. ఈ సినిమాలు భారీ విజయాలు దక్కించుకోవడంతో ఆయనకు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ये जो मोहब्बत है ये उनका है काम, अरे महबूब का जो बस लेते हुए नाम, मर जाए मिट जाए हो जाए बदनाम, रहने दो छोड़ो भी जाने दो यार, हम ना करेंगे प्यार, रहने दो छोड़ो भी जाने दो यार, हम ना करेंगे प्यार. 1957లో వచ్చిన ఆశా చిత్రంలో కిషోర్ కుమార్ ఓ పాటను పాడారు. అంతేకాకుండా ఆ పాటలో సైతం నటించారు కూడా. అలా నటన పట్ల ఆకర్షితుడైన కిషోర్ పలు చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. కేవలం హిందీలోనే గాక పలు భాషల ప్రేక్షకులకి కిషోర్ కుమార్ గాత్రం చేరువైంది. బెంగాలీ, హిందీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్పురి, మలయాళం, ఒరియా భాషలు ఆయన స్వర విన్యాసంతో పులకించాయి.